నమస్కారం. నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్మ అవార్డులను ప్రకటించింది. అయితే ఈ అవార్డులలో చాలామందికి వచ్చినాయి. చాలామందికి కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా నిజం మీడియా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సామాజిక ఉద్యమకారుడైనటువంటి దళిత సామాజిక వర్గం నుంచి, దట్టు మాదిగ సామాజిక వర్గం నుంచి పద్మశ్రీ అవార్డు గ్రహించినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేకించి మా నిజం మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అయితే ఈ మందకృష్ణ మాదిగ గారికి వచ్చినటువంటి అవార్డే వివాదాస్పదంగా మారింది. చాలామంది ఆయన వ్యతిరేకులు చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. చాలామంది ఆయనకు అనుకూలమైనటువంటి వ్యక్తులు ఆయన్ను పొగుడుతూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే మందకృష్ణ మాదిగ గారి మీద వచ్చినటువంటి వివాదాలేంటి, ఆయన అవార్డు గురించి ఏమంటున్నారనేది నేను 4 అంశాలు మీకు చెప్తాను చూడండి. కొంతమంది ఏమంటున్నారంటే బీజేపీకి అమ్ముడు పోయాడు కాబట్టికినే ఆయనకి అవార్డు వచ్చిందని చెప్పేసి కొంతమంది వ్యక్తులు అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే మందకృష్ణ మాదిగ గారితోటి, మాదిగ సమాజంతో బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో అవసరం ఉంది కాబట్టి ఆయనకి ఈ విధంగా అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తుంది అంటున్నారు. ఇక మూడోది ఏమంటున్నారంటే ఆయన్ని అభిమానించేటోళ్ళు, ఆయన్ని గౌరవించేటోళ్ళు ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ఇన్నాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఆయనకి అవార్డును ప్రకటించిందని చెప్పేసి కొంతమంది మురిసిపోతున్నారు. అయితే ఇక 4వ అంశం ఏంటంటే నిజం మీడియా అసలు నిజాలు చెప్తూ నిజాన్ని నిర్ధారించి మందకృష్ణ మాదిగ గారికి అవార్డు రావడానికి కలిగినటువంటి నిజమైనటువంటి కారణాలు ఏంటి అనేది చెప్తుంది. తర్వాత మీరే ఆలోచించుకొని మా విశ్లేషణలో నిజాలు ఉన్నాయా అబద్ధాలు ఉన్నాయా అని నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియాకి స్క్రీన్ అనేది చాలా అవసరం కాబట్టి, స్క్రీన్ లేకుండా మీడియాను రన్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. నా నెంబర్కి నిజం మీడియాని నిజాయితీగా అభిమానించేటోళ్ళు, నిజాలు నిర్భయంగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారాన్ని అందించండి. ఫస్ట్ పాయింట్ మీరు గమనించండి. మందకృష్ణ మాదిగ గారంటే గిట్టనోళ్ళు ఈయన బీజేపీకి అమ్ముడు పోయాడు కాబట్టి ఈయనకి అవార్డు వచ్చిందని అన్నారు. నేనేమంటున్నానంటే నిజం మీడియా తరపున మీరు గమనించండి. మందకృష్ణ మాదిగ గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కర్ణాటకలోనైనా, తెలంగాణలోనైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడానికి గల కారణం ఏంటి? నరేంద్ర మోడీ గారు సభకు రావడం, ఆయన మాదిగలకు హామీ ఇవ్వడం, ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తానని చెప్పడం, నేను ఒక కార్యకర్తలాగా మీకు అండగా ఉంటానని చెప్పడం ఇదందరికీ తెలిసిందే. అయితే ఎలక్షన్స్ అవ్వడం, అయిన తర్వాత కూడా బీజేపీ కొంత మాట నిలబెట్టుకోవడం, దాని ద్వారా సుప్రీంకోర్టు యొక్క తీర్పు రావడం ఇదందరికీ తెలిసినటువంటి విషయాలే. మీరు గమనించండి, బీజేపీయే తీర్పు ఇప్పించిందని కూడా చాలామంది ఈరోజు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే అమ్ముడు పోయాడు అనేటువంటి మాట కంటే కూడా నేనైతే ఒక అంశాన్ని చెప్పగలను. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగ గారు సహకరించారు కాబట్టి, మాదిగలు కొంత తెలంగాణలో ఓటు బ్యాంక్గా మారారు కాబట్టికనే ఈ రోజున మందకృష్ణ మాదిగ గారికి అవార్డు వచ్చిందని మా నిజం మీడియా నమ్ముతుంది. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పుడు ప్రకటించినటువంటి ఈ అవార్డులైనా, గత ప్రభుత్వాలు ప్రకటించినటువంటి అవార్డులైనా, ఏ అవార్డులైనా కేంద్ర ప్రభుత్వాలకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులకు అవార్డులు వస్తున్నాయి. ఇది సత్యమే. కాకపోతే ఇక్కడ మీరు గమనిస్తే కొంత పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా బీజేపీ ప్రభుత్వంలో వస్తున్నట్టుగా చూసాము. గతంలో కూడా మనం చూడొచ్చు. అంటే అల్టిమేట్గా ఒకటైతే నిజం, ప్రభుత్వాలకి అనుకూలంగా లేనటువంటి వ్యక్తులకి, కేంద్ర ప్రభుత్వాలకి అనుకూలంగా లేనటువంటి వ్యక్తులకి అవార్డులు రావు. ఇది రాసి పెట్టుకోండి, ఇది నిజం. అవును, ఈయన కూడా ఇప్పుడు మిగతా అవార్డులన్నింటిని అదే కోణంలో చూడండి. బాలకృష్ణ గారికి అవార్డు వచ్చింది, అదే కోణంలో చూడండి. వచ్చినటువంటి పద్మ పురస్కారాలన్నీ ఏ విధంగా వచ్చినాయో మందకృష్ణ మాదిగ గారికి కూడా అదే విధంగా వచ్చింది. సో వాళ్ళందరినీ విమర్శించకుండా ఒక ఈయన్నే విమర్శించడం కరెక్ట్ కాదు కదా. అలా అనుకుంటే ప్రతి ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులు కూడా ఆ విధంగానే ఉన్నాయి కదా. ఈ ఒక్క ప్రభుత్వమే ఈ విధంగా ఇవ్వటం లేదుగా. సో మందకృష్ణ మాదిగ గారు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, వాళ్ళు మందకృష్ణ మాదిగ గారి యొక్క సహకారాన్ని అందుకున్నారు కాబట్టి అవార్డును ప్రకటించారు. దీనిలో పెద్ద ఏం లేదు. మిగతా వాళ్ళందరికీ ఆ విధంగానే ప్రకటిస్తే మందకృష్ణ మాదిగ గారికి కూడా ఆ విధంగానే ప్రకటించారు. ఇక రెండో విషయం చూడండి, మందకృష్ణ మాదిగ గారి యొక్క అవసరము తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉంది. అవును, ఉంది, డెఫినెట్గా ఉంది. అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ కమ్యూనిటీ అనేది సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ. మాదిగ కమ్యూనిటీ, ఎంటైర్ మాదిగ కమ్యూనిటీ కనుక ఓటు బ్యాంక్ ఒక పార్టీగా మారితే ఆ పార్టీ అనేది ఖచ్చితంగా బిగ్గెస్ట్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో నిలుస్తుంది. వాళ్ళ అధికారంలోకి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. కాబట్టి బీజేపీ ఆయన ప్రసన్నం చేసుకోవడంలో తప్పు లేదు. రాజకీయ పార్టీ ఏదైనా కూడా వాళ్ళు రాజకీయం చేయాలని చూస్తారు. రాజకీయ పార్టీ ఏదైనా కూడా వాళ్ళు అధికారంలోకి రావాలని కోరుకుంటారు. కాబట్టి బీజేపీకి ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారితో, మాదిగ కమ్యూనిటీ తోటి అవసరం ఉందనేది నిజం. దాన్ని కూడా ఒక కారణమై ఉండొచ్చు అవార్డు ఇవ్వడానికి. ఇక మూడో కారణం ఏందంటే, మూడో కారణం నేను ఇందాక చెప్పాను. మూడో కారణం ఏమంటున్నారు, ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ఇచ్చారు.
ఆయన చేసినటువంటి పోరాటాలను గుర్తించి ఇచ్చారని చెప్పేసి ఆయన యొక్క అభిమానులు, ఆయన అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక నిజం మీడియా విశ్లేషణ చూడండి. నిజం మీడియా ఏం భావిస్తున్నాయంటే మందకృష్ణ మాదిగ గారికి మాదిగల కోసం పోరాటం చేస్తే ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ళు శ్రమిస్తూనే ఈ అవార్డు వచ్చిందని మేము భావించట్లేదు. ఎందుకు భావించటం లేదా అంటే అది ఒక 0.01%గా మాత్రమే మేము తీసుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ కాన్సెప్ట్ అనేది 0.01%గానే మేము చూస్తున్నాం. మీరు గమనించండి, ఈ తెలుగు నేల మీద భారతదేశంలో మొట్టమొదట పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు అయితే, ఈ తెలుగు నేల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పాదయాత్ర చేసినటువంటి ఏకైక నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. మందకృష్ణ మాదిగ గారు పాదయాత్ర చేసిన తరువాతనే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు, నిన్న మొన్న లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే మీరు గమనించండి, ఈ తెలుగు నేల మీద పాదయాత్రలను పరిచయం చేసినటువంటి నాయకుడు, పరిచయం చేసినటువంటి ఆర్గనైజేషను ఎంఆర్పిఎస్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామం ప్రకాశం జిల్లాలో ఏర్పడిన తర్వాత ఆ 20 మంది యువకులతో కలిసి ఇంకొంత విస్తరించుకొని పాదయాత్ర రూపంలో దాన్ని మలుచుకొని ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెని టచ్ చేసుకుంటూ మాదిగ దండోరా మహాపాదయాత్ర మొట్టమొదటి తెలుగు నేల మీద పాదయాత్ర. అంటే మీరు గమనించండి, పాదయాత్రలని పరిచయం చేసింది మాదిగ దండోరా. ఎంఆర్పిఎస్ అనేది పాదయాత్రలను పరిచయం చేసింది. ఇది ఒక అంశంగా మీరు తీసుకోండి. ఇక రెండవది చూడండి, వర్గీకరణని మాదిగల కోసం పర్టికులర్గా ఆ పాదయాత్ర చేసిన తర్వాత మీరు గమనిస్తే ఈ కులంలో అంటరాని వాళ్ళుగా ఉండబడిన వాళ్ళు, ఈ కులంలో కులం పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ క్రిస్టియన్స్ గానో లేకపోతే ఇంకొక రకంగానో చెప్పుకునేటోళ్ళు ఆ రోజున ఆ పాదయాత్ర జరిగిన దగ్గర నుంచి ఒక దండోరా పేరుతోటి కృష్ణమాదిగ అనే శబ్దంతో బయటకు వచ్చిన తర్వాత మేం మాదిగలము అని చెప్పేసి సగర్వంగా చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. అంటే మాదిగలకి ఒక ఐడెంటిటీ క్రైసిస్లో నుంచి ఒక గుర్తింపు వచ్చే విధంగా ఆ పాదయాత్ర నడిచిందనేది అతిశయోక్తం ఏం కాదు. ఇక పాదయాత్ర అనే అంశాన్ని కొంచెం నిమిషం పక్కన పెడితే ఇక మీరు చూడండి, వర్గీకరణ 99 చివరికే సాధించారు. 99 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ తోటి, అంటే ఒక సమస్య, ఒక కుగ్రామం అనేటువంటి ఈదుమూడి గ్రామంలో పుట్టినటువంటి సమస్య రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి హైకోర్టులు కొట్టేసిన, రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి ఆర్డినెన్స్ తీసుకొని వర్గీకరణని అమలు జరుపు 4.5 సంవత్సరాల పాటు వర్గీకరణ అమలు జరిగితే స్వాతంత్రానికి పూర్వం వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరు గమనిస్తే వర్గీకరణ అమలు జరిగే వరకు, అంటే 2000 సంవత్సరం వరకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో ఒక్క ఆ కాలంలోనే ప్రతి ఎంఆర్పిఎస్ నాయకుడు చెప్తాడు, ఇది ఒక్క 4.5 సంవత్సరం కాలంలోనే 20,000 ఉద్యోగాలకు పైన వచ్చినాయి అని చెప్తారు. మరి ఆ డేటా కూడా మేము తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ మీరు గమనించండి, వర్గీకరణ జరిగింది అంటే మాదిగలకి జరిగినటువంటి ఫలితాలలో ఈ 4.5 సంవత్సరాల యొక్క వర్గీకరణ ఫలితాల గురించి నేను మాట్లాడుతున్నా. ఇక అక్కడి నుంచి మీరు తీసుకుంటే మాదిగలకు గుర్తింపు వచ్చింది ఫస్ట్ పాయింట్, రెండవది వర్గీకరణ ఫలితాలు కొంత అందిని, అది 1% అనుకుంటే అక్కడి నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమం తీసుకున్నటువంటి టర్న్స్ మీరు చూడండి. ఎంఆర్పిఎస్ ఉద్యమం తీసుకున్నటువంటి టర్న్స్ గురించి మీరు చెప్తే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక గొప్ప పథకం ఏదన్నా ఉందంటే, అది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కొనసాగించేటువంటి పథకం ఏదన్నా ఉందంటే, అతి ముఖ్యమైన పథకం ఏదన్నా ఉందంటే అది ఆరోగ్యశ్రీ పథకం. ఆ ఆరోగ్యశ్రీ పథకం అనేది ఎంఆర్పిఎస్ యొక్క పోరాట ఫలితంగానే, ఎంఆర్పిఎస్కి నాయకత్వం వహిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారి యొక్క పోరాట ఫలితంగానే ఈ యొక్క పథకం వచ్చిందని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ఆయన అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలు మీకు వినిపిస్తాను చూడండి. వాళ్ళు వీళ్ళు కాదు, ఇవాడు చూసుంటారు మీరు. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికంటే ముందు మరో సమస్య వచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఓకే చిన్న పిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు తీశాడు మందకృష్ణ మాదిగ. ఓకే, వెరీ గుడ్. ప్లీజ్ మినిస్టర్ గారు, ఆయనకు కూడా 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపు తీశాడు. ఓకే, వెరీ గుడ్. ఆయన ఆ విధమైన ఊరేగింపు తీస్తూనే 12 సంవత్సరాల నుంచి, అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 12 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపుకు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసటతో 22 చచ్చిపోయారు కూడా పిల్లలు. ఓకే, అసెంబ్లీలో జరుగుతుంది ఇదంతా, నేను మీరు చెప్పడం కదా, రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు. ప్లీజ్ అవాయిడ్ ద కామెంట్స్, ప్లీజ్. కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్. అవాయిడ్ ద కామెంట్స్ ప్లీజ్. మనకు మీకు ఓపిక ఎక్కువ ఉండాలి ప్లీజ్. కిరణ్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇవాళ
మా దృష్టికి వచ్చిన వెనువెంటనే ఓకే. ఏమాత్రం ఆలస్యం చేయలేదు అధ్యక్ష. చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లకు డబ్బులు లేక ఆపరేషన్లు చేయించుకోలేని పరిస్థితి ఉంటే వారి పరిస్థితులు అర్థం చేసుకోగలిగిన శక్తి మాకుంది. ఓకే. ఆ కంపాషన్ మాకుంది, ఆ దయార్థ హృదయం మాకుంది. వెరీ గుడ్. అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేశామా లేదా? విన్నారు కదా, నా మాటలు కాదు ఇవి, నా మాటలు కాదు, మందకృష్ణ మాదిగ గారి మాటలు కాదు, మందకృష్ణ మాదిగ గారిని అభిమానించేటోళ్ళ మాటలు కూడా కాదు. స్వయంగా రాజశేఖర రెడ్డి గారి నిండు అసెంబ్లీలో చెప్తూ ఉన్నాడు ఆయన. మందకృష్ణ మాదిగ గారి యొక్క పోరాట ఫలితంగా ఆరోగ్యశ్రీ వచ్చింది, ఏ విధంగా వచ్చింది ఆయన చెప్తున్నాడు. అంటే ఆరోగ్యశ్రీ అనేది మీరు గమనిస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఎవరు వచ్చినా, అధికారంలోకి ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ ఆరోగ్యశ్రీ యొక్క పేరు మారుతుందేమో కానీ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనో, కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీ అనో పేర్లు మారుతాయేమో కానీ ఆరోగ్యశ్రీ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది కులాలకి మతాలకి అతీతంగా ఈ సమాజంలో ఉన్న అన్ని పేద వర్గాలలో ఈ కార్డు ఉంది. అది ఏ కులమైనా, కమ్మోళ్ళలో పేదలైనా, రెడ్లలో పేదలైనా, బ్రాహ్మణుల్లో పేదలైనా, మాదిగల్లో పేదలైనా, మాలల్లో పేదలైనా, ఎరుకులలో పేదలైనా, యాదవుల్లో పేదలైనా, ఏ కులంలో పేదల ఇళ్లలోనైనా ఈ రోజున ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే అది ఎంఆర్పిఎస్ యొక్క పుణ్యము. దానికి నాయకత్వం ఇచ్చినటువంటి మందకృష్ణ మాదిగ గారి యొక్క పుణ్యము. స్వయంగా చెప్పారు రాజశేఖర రెడ్డి గారే. ఓకే, ఆరోగ్యశ్రీ పథకం ఒక గొప్ప పథకం, ఆ పథకాన్ని కొంచెం పక్కన పెడదాం, దాన్ని కూడా పక్కన పెడదాం. తర్వాత చూడండి, వృద్ధులు వితంతువుల కోసం వికలాంగుల యొక్క పెన్షన్లు పెంచమని 25 రూపాయల కోసం పెంచడము తగ్గించడం దగ్గర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఈయన 1000 రూపాయలు 1500 డిమాండ్లు పెట్టి వృద్ధులు వితంతువులందరినీ పోగేసి, వికలాంగులందరినీ పోగేసి వాళ్ళకు ఒక సంఘాలు పెట్టి, సంఘాల్లో నాయకులను ఏర్పాటు చేసి పెన్షన్ పెరిగేంత వరకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, నాయకులు అవిశ్రాంతంగా పోరాటం చేశారు. ఇది కూడా నేను చూడండి, ఇప్పుడున్న ప్రముఖ లీడర్స్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటల్లోనే దాన్ని నేను వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు చూడండి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, మందకృష్ణ మాదిగ గారు దాని గురించి చేసినటువంటి ఫైట్ గురించి ఏమంటున్నారు మీరు చూడండి. ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు దివ్యాంగులకు సంబంధించి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. ఓకే. నేను టీవీలో చూస్తా ఉన్నాను, చాలా రోజులు చూస్తా ఉన్నాను, ఎక్కడైనా పోస్టర్స్ పడతా ఉంటే చూస్తా ఉంటే దాన్ని కొంచెం పరిశీలిస్తూ వచ్చాను కొద్ది రోజులు. ఓకే. ఒక్కరోజు పెద్ద పబ్లిక్ గ్రౌండ్స్ లో పెడితే ఆ మీటింగ్, ఇంత మంది దివ్యాంగులు ఉన్నారా, ఇంత బాధలు ఉన్నాయా పాపం వాళ్ళ. ఆ రోజు ఆయన అందరూ విమర్శించారు ఆ రోజు. వాస్తవమే. ఎందుకంటే నాకు మొన్న 2018లో కూడా నేను దివ్యాంగులకు సంబంధించి ఒక మీటింగ్ పెడితే అందులో ఒక దళిత కులానికి చెందిన ఎస్సీ మాల కులానికి చెందిన పాపం దివ్యాంగులు చదువుకున్న ఆయన పేరు మర్చిపోయాను నేను. ఆయన అన్న మాటలు కూడా ఏంటంటే, అన్న మాకంటే కూడా మా కులంతో పాటు ఇంకా వెనక్కి వీళ్ళు నిరాధారణకు గురైన దివ్యాంగులు ఉన్నాయి, కులానికి సంబంధం లేదు దివ్యాంగులకి, అందరూ వీళ్ళని చాలా తక్కువగా చూస్తారు, ఇలాంటి వివక్షతో చూస్తారు, మీరు ఏదైనా చేయాలని ఆ రోజు చాలా బాధ కలిగించింది ఆయన అన్న మాటలు. అలాగే ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు కూడా ఆ రోజున హైదరాబాద్ లో జరిగింది కూడా చాలా కదిలించింది. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ రోజున మీరు గమనించండి, ఎంటైర్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత పెన్షన్ వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. భారతదేశంలో సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు కదా, గుజరాత్లో కూడా అంత పెన్షన్ లేదు. మరే ఇతర దేశమైనా తీసుకోండి, ఇతర దేశాల్లో కూడా పెన్షన్ లేనంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తున్నారు. దీని పోరాట ఫలితం ఏందనేది, పోరాటం ఎవరు చేశారనేది కూడా మీరు ఇప్పుడున్న నాయకులు చెప్తున్నారు, గతంలో ఉన్న నాయకులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటల్లో కూడా మీరు విన్నారు, వికలాంగులను కదిలించినా కూడా మాట్లాడతారు. కానీ ఈ రోజున మీరు గమనిస్తే ఆరోగ్యశ్రీ పథకం చెప్పాను, తర్వాత వృద్ధులకి, వితంతువులకి, వికలాంగుల యొక్క పెన్షన్ల విషయము చెప్పాను. అంటే ఒకప్పుడు ఇళ్లలో ఉన్నటువంటి వృద్ధులని, వితంతువులని వాళ్ళకు వచ్చేటువంటి 100-200 పెన్షన్లతోటి చిన్నచూపు చూసే స్థాయి దగ్గర నుంచి వాళ్ళకి పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని కుటుంబాల్లో ఉన్న అందరూ ఎదురు చూసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఈ పోరాటం ఎంఆర్పిఎస్ కాదా? ఈ పోరాటం మందకృష్ణ మాదిగ గారిది కాదా? మందకృష్ణ మాదిగ గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేసినటువంటి మాదిగ సమాజానికి కాదా అనేది ఆలోచించాలి. అంటే మీరు ఒక అంశం తీసుకున్నప్పుడు ఈ రోజున పెన్షన్ అనేది ఒక మాదిగలకు వస్తుందా, లేదా మాలలకే వస్తుందా? ఎంటైర్ ఈ రాష్ట్రాల్లో ఉండబడినటువంటి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలో ఉన్న వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఈ రోజున పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ ఈ స్థాయిలో రావడానికి మాత్రం డెఫినెట్గా ఎంఆర్పిఎస్ చేసినటువంటి పోరాట ఫలితమే అనేది ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది. ఓకే, మీరు గమనిస్తే వృద్ధులు, వితంతువులు పెన్షన్ అంశాన్ని కూడా మనం పక్కన పెడదాం. తెలంగాణ ప్రజలకు పర్టికులర్గా నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను పర్టికులర్గా నేను అడుగుతున్నా. ఇంకా చాలా పోరాటాలు ఉన్నాయి, ఆకలి కేకలని, రేషన్ బియ్యం అని, ఇక అవన్నీ పక్కన పెడదాం.
లాస్ట్ ఫైనల్గా నేను ఒక విషయం అడుగుతున్నా తెలంగాణ ప్రజల్ని. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తలబెట్టి ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించారంటారు. ఓకే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్, తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఈ అంశము అందరికీ తెలిసినటువంటి విషయమే. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ తెలంగాణ రావాలని కోరుకున్నారు. తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ రావాలని కోరుకున్నాయి. కానీ ఒక్క మందకృష్ణ మాదిగ గారే తెలంగాణ ప్రాంతంలోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతాల్లో కూడా ఎంఆర్పిఎస్ చేత మాకు తెలంగాణ ఇవ్వాలి, చిన్న రాష్ట్రాలకు మేము అనుకూలం అని చెప్పేసి ఇక్కడ గుంటూరులో సభలు పెట్టించాడు. ఆయనకు అప్పుడు నాయకుడిగా ఉండబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండబడినటువంటి బ్రహ్మయ్య మాదిగ గారితో ఒంగోలులో కవాతు చేశారు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి. అంటే కాంగ్రెస్ పార్టీని మీరు తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకులేమో తెలంగాణ కావాలంటారు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళేమో వద్దంటారు. తెలుగుదేశం పార్టీని తీసుకోండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ ఉన్న నాయకులేమో తెలంగాణ రావాలంటారు, అదే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు తెలంగాణ వద్దంటారు. కానీ ఒకే ఒక సంఘం, అది రాజకీయ పార్టీ కాకపోయినా కానీ ఎంఆర్పిఎస్ మాత్రమే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఈ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి నిరసన తెలియజేస్తుంది. అంటే తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించండి, ఉద్యమంలో ఎవరు ఏ విధంగా, ఇప్పుడు కేసీఆర్ గారంటే ఆయన ఒక ప్రాంతానికే సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, తెలంగాణ కోసం పోరాడితే తెలంగాణ రాష్ట్రం వస్తే ఆయనకు మైలేజ్ పెరుగుతుంది, ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఆయన పోరాటం చేసి ఉండొచ్చు. కానీ తెలంగాణ అడిగితే ఎక్కడ ఆంధ్రాలో ఉన్న మాదిగలు నన్ను దూరం పెడతారని ఆలోచించకుండా న్యాయమైన డిమాండ్, ఇది న్యాయంగా ఉండాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ తీసుకున్నటువంటి నిర్ణయము, ఆ రోజు జరిపినటువంటి పోరాటాన్ని ఒకసారి మీకు గుర్తు చేసుకోండి. అంటే ఇన్ని అంశాల్లో ఇన్ని రకాలుగా మీరు గమనిస్తే ఎంఆర్పిఎస్ చేయనటువంటి పోరాటం ఏది, ఎంఆర్పిఎస్లో జరగనటువంటి బలిదానాలేవి, ఎంఆర్పిఎస్లో ఎంతమంది అమరులు అసువులు బాశారు మీరు గమనించండి. పెట్రోలు పోసుకొని తగలబడి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది, పురుగులు మందులు తాగి చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది, ప్రత్యక్ష పోరాటంలో పాల్గొని ధర్నాల్లో చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది, మీటింగ్లు చెప్తూ ఎంఈఎఫ్ నాయకులు కుప్ప కూలి గుండెకి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది. ఇన్ని త్యాగాలు, ఇంతమంది ప్రాణాలతో పాటు ఆర్థికంగా చితికిపోయి ఉద్యమానికే జీవితాలను అంకితం చేసి ఆ ఉద్యమం ద్వారా ₹1 రాకపోగా షుగర్లు బీపీలు తెచ్చుకొని ఆ ఇళ్లల్లో ఆర్థికంగా చితికిపోయినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు ఎంతమంది. ఈ ఉద్యమంలో చేసినటువంటి త్యాగాలతో పోలిస్తే నేను అంటున్నా, ఈ అవార్డు వచ్చింది ఈ రోజున పద్మశ్రీ అవార్డు. ఈ పద్మశ్రీ అవార్డులు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ వాళ్ళు చేసినటువంటి త్యాగాలకు కానీ వాళ్ళు సమాజానికి అందించినటువంటి సేవలకు కానీ వాళ్ళు ఎంఆర్పిఎస్ అని ఒక కులం పేరు పెట్టుకొని ఉండొచ్చు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని ఒక కులం పేరు పెట్టుకొని ఉండొచ్చు. కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని పేరు పెట్టుకొని ఈ సమాజానికి మాదిగ కులం కన్నా, మాదిగ కులానికి ఆ సంఘం ద్వారా చేసినటువంటి సేవ కన్నా కూడా ఈ సమాజానికి 100 రెట్లు సేవ చేసినటువంటి కుల సంఘం అది. ఆ కుల సంఘంలో ఉండబడినటువంటి నాయకులకి ఇప్పటికే ఒక 100 మందికి పద్మశ్రీ అవార్డులు రావాలి నా లెక్క ప్రకారం. ఇప్పటికే అలాంటి ఆర్గనైజ్ ఇప్పుడున్న సంఘాలు ఏమైనా తీసుకోండి, మాదిగ సంఘాలను ఏ సంఘాన్నైనా తీసుకోండి, ఎంఆర్పిఎస్లో పనిచేసిన తర్వాత కొన్ని విభేదాల కారణంగా లేదా సొంత అజెండాల కారణంగా సొంత సంఘాలు పెట్టుకున్న వాళ్ళే కానీ ఎవరు కూడా ప్రత్యేకించి ఓన్గా ఒక నాయకత్వం ద్వారా బయటకు వచ్చి సంఘాలు పెట్టుకున్నటువంటి నాయకులు ఎవరు లేరు. నాకు తెలిసి 99.99% మాత్రం ఖచ్చితంగా ఎంఆర్పిఎస్లో పనిచేసి నాయకులుగా ఎస్టాబ్లిష్ అవ్వడమో లేదా ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చి ఆయన తప్పు వీళ్ళ తప్పు ఏ తప్పు నేను అవన్నీ మనం పక్కన డిస్కస్ చేద్దాం. ఈ రోజున మాదిగల్లో ఇంతమంది నాయకులు తయారయ్యారన్నా కూడా అది ఎంఆర్పిఎస్ యొక్క పుణ్యము. ఖచ్చితంగా అది ఆ ఈదుమూడికి చెందుతుంది. ఆ ఈదుమూడిలో ఆ రోజున ఎంఆర్పిఎస్ ఆవిర్భవించడానికి కారణమైన మందకృష్ణ మాదిగ గారికి చెందుతుంది. ఆ మందకృష్ణ మాదిగ గారికి సహకరించినటువంటి ఆ 19 మంది యువకులకు చెందుతుంది. డెఫినెట్గా మీరు ఈ త్యాగాలన్నీ వదిలేసి ఎలాంటి త్యాగాలండి ఇవి? ఈ త్యాగాలు ఇంకెక్కడన్నా ఏ ఉద్యమంలోనైనా జరిగాయా? తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తే తెలంగాణ కోసం చేసుకున్నారు, ఇంకొక ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వేరే ప్రాంతం గురించి చేయలేదు కదా. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏమన్నా కావాలని చేయలేదు కదా. తెలంగాణ రాష్ట్రం కావాలని చేసుకున్నారు వాళ్ళు. సమైక్యాంధ్ర ఉద్యమం జరిగితే తెలంగాణను అడ్డుకోవడం కోసం జరిగింది. కానీ ఇక్కడ ఒక మాదిగల ఉద్యమం మాత్రమే ఎంఆర్పిఎస్ అనేటువంటి ఒక ఉద్యమ సంఘాన్ని పెట్టుకొని వర్గీకరణ కోసం ఫైట్ చేస్తూనే సమాజం కోసం ఇన్ని చేసింది. అది తెలంగాణ ప్రాంతమా, ఆంధ్ర ప్రాంతమా, రాయలసీమ ప్రాంతమా అని భేదాలు లేకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు కూడా ప్రయోజనాలు చేకూరే విధంగా ఈ ఉద్యమ సంఘం పనిచేస్తుంది, డెఫినెట్గా పనిచేస్తుంది. అలాంటి సంఘానికి సంబంధించి దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుడికి ఒక అవార్డు వస్తే ఏదో కొంపలు మునిగిపోయినట్టు,
దళితులకు అవార్డులు ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదు ఇవి అగ్రవర్ణ పార్టీలు వాళ్ళకి అవార్డులు ఇస్తే మనకు అవార్డులు ఇవ్వవు అని చెప్పేసి మాట్లాడేస్తారు. అవార్డులు ఇస్తేనేమో అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తుల మీద విమర్శలు ఎందుకు అంత కడుపమంట? ఓకే, కృష్ణమాదిక్ గారు తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్దాం. నేను డెఫినెట్గా నా వీడియోస్ కూడా చూడండి, ఆయన తప్పు చేసినప్పుడు నేను చాలా ఘాటుగా విమర్శిస్తాను, తప్పును పర్టికులర్గా చూపిస్తాను. కానీ సమాజం అంతా మెచ్చుకుంటున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి గారు మెచ్చుకొని వాళ్ళ ప్రభుత్వం అన్ని స్టడీ చేసుకొని ఒక అవార్డు ప్రకటిస్తే ఈ అవార్డు దగ్గర కూడా ఎందుకండి చిన్న మనసు చేసుకోవద్దు దయచేసి. ఎవరు కూడా మాదిక సమాజంలో ఉన్న నాయకులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఓకే, మాల సామాజిక వర్గంలో ఉన్న మాల మహానాడుకు సంబంధించిన నాయకులు ఏదైనా వ్యతిరేకిస్తే ఓకే, వాళ్ళు ఆయన్ని ఎప్పుడు కూడా శత్రువులా చూస్తారు కాబట్టి మాల మహానాడుకు సంబంధించిన నాయకులు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే దానికి ఒక అర్థం ఉంది. మాదిక సమాజంలో ఉన్న నాయకులు కూడా, మాదిగల్లో ఉన్న వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా దీన్ని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు కూడా స్వాగతించారు. ఓకే, ఆయన సిఫారసు చేయకపోయినా కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా నా మిత్రుడికి అవార్డు వచ్చిందని చెప్పేసి ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. ఇలాంటి సందర్భంలో మందకృష్ణ మాదిక్ గారి మీద కానీ ఎంఆర్పిఎస్ మీద కానీ ఇలాంటి ఆలోచనలు చేయడం, ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించండి. మా నిజం మీడియా ఒక్క అంశాన్ని అయితే సూటిగా చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం మరికొంతమందికి ఇలాంటి అవార్డులు ఇవ్వాలని చెప్పేసి మాదిక సామాజిక వర్గంతో పాటు ఈ దళిత సామాజిక వర్గంలో ఉన్న అంబేద్కర్ గారి యొక్క పేరుతోనో, జగజీవన్ రావు గారి యొక్క పేరుతోనో ఈ సమాజానికి సేవ చేస్తున్నటువంటి అనేక మంది నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇలాంటి అవార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి మందకృష్ణ మాదిక్ గారికి అవార్డు ఇచ్చినందుకు బీజేపీకి కానీ నరేంద్ర మోడీ గారికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ 100% మా నిజం మీడియా అభినందనలు తెలియజేస్తూ మళ్ళొక్కసారి చెప్తున్నాం, మళ్ళొక్కసారి మీరు గమనించండి. నందమూరి బాలకృష్ణ గారికి ఒక అవార్డు వచ్చింది. నందమూరి బాలకృష్ణ గారికి అవార్డు వచ్చినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ కదా, ఆయన సినీ రంగానికి సంబంధించినటువంటి సినిమా హీరో కదా, అలా అని చెప్పేసి ఆయన బీజేపీ నాయకుడు కార్యకర్త అనలేము కదా. ఆయనకంటూ ఒక సొంత పార్టీ ఉంది, ఆ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక సినీ రంగానికి సంబంధించి ఒక కథానాయకుడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళకి మధ్య ఏమో లైనప్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఆయనకు అవార్డు వచ్చింది. అదేవిధంగా మందకృష్ణ మాదిక్ గారు అనేటువంటి ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఆయన ఎంఆర్పిఎస్ అనే ఒక సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తి, బీజేపీ యొక్క సహకారాన్ని ఆయన గతంలో ఆయనకు సహకరించాడు, వాళ్ళ సహకారాన్ని అందుకున్నాడు. వాళ్ళ మధ్య ఉండబడినటువంటి సంబంధాలతోటి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. మిగతా అవార్డులు వచ్చిన వాళ్ళకి లేనటువంటి అభ్యంతరాన్ని దయచేసి ఒక మాదిక కమ్యూనిటీకి సంబంధించిన, ఒక దళిత కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకుడికి వచ్చినప్పుడు అలాంటి అభ్యర్థాలను ప్రకటించి, అలాంటి మాటలు మీరు మాట్లాడుతూ, అలాంటి వ్యాఖ్యలను మీరు చేస్తూ ఈ సమాజంలో మీరే కించపరచబడే విధంగా మీ వ్యాఖ్యలు ఉండొద్దని చెప్పేసి మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాల్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.